అందరికీ నమస్కారం. బోన్ స్మార్ట్ విత్ డాక్టర్ తులసిరామ్ యశస్వి ఛానల్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి అని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే వెంకటేశ్వరుడు వంటి దైవము కానీ వెంకటాచలము వంటి పుణ్యక్షేత్రము కానీ ఇక ముందు ఉండదు, ఉండబోదు అని మన పురాణాలు చెప్తున్నాయి. మేము చిన్నప్పటి నుంచి స్వామివారి భక్తులము. మాకు ఏ కష్టం వచ్చినా, చిన్న బాధ కలిగినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం మాకు అలవాటు. అలానే ఈసారి కూడా మా వారు ఒకసారి మనం స్వామివారి దగ్గరికి వెళ్ళొద్దామా అన్నారు. సరే, ఆయన చెప్పిందే ఆలస్యం, ఇంకా బయలుదేరండి వెళ్దామని మేము స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికని బయలుదేరాము. మేము ఆ రోజు బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోయింది. సాయంత్రం ఆల్మోస్ట్ 7 o'clock అయింది. కానీ స్వామి దర్శనం మాకు తప్పకుండా ఇస్తాడన్న నమ్మకంతో మేము బయలుదేరాము. స్వర్ణగిరి గుడి తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని మానేపల్లి గొండల పైన ఉంది. సుమారు 50 kilometers దూరంలో ఉంది హైదరాబాద్ నుంచి. చూసారు కదా, మనం ఆల్మోస్ట్ గుడి దాకా వచ్చేసాము. దూరంగా చూడండి, మంచిగా బంగారు కాంతుల్లో వెలుగులో స్వామివారి తిరునామాలతో కూడి మనకి చాలా బాగా కనిపిస్తుంది. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవాళ చాలా ట్రాఫిక్ అయితే లేదు, చాలా పీస్ఫుల్ గా ఉంది. వీక్ డేస్ అవడం వల్ల మేబీ అలా ఉండుండొచ్చు. వీకెండ్స్ లో మాత్రం ఎక్కువగా వెహికల్స్ ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. ఇక్కడికి చేరుకోవడానికి మనకి చాలా మార్గాలు ఉన్నాయి. బస్ సర్వీస్ కూడా ఉంది. హైదరాబాద్ లోంచి పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి రెగ్యులర్ గా బస్ సర్వీసెస్ ఉన్నాయి, ఆర్టీసీ బస్సెస్. సో మనం అలా కూడా చేరుకోవచ్చు. వచ్చేసాం చూడండి, మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసింది. ఇక్కడ ఒక పెద్ద ఆర్చ్ ఉంది. ఆ ఆర్చ్ లోంచి మనం లోపలికి వెళ్తే స్వామివారి గుడి మనకి కనిపిస్తుంది. ఈ ఆర్చ్ లోంచి లోపలికి వెళ్తే మనకి పార్కింగ్ వస్తుందన్నమాట. పార్కింగ్ దాకా వెళ్ళాక అక్కడ మన కార్స్ పార్కింగ్ చేసుకోవడానికి మంచి ప్లేస్ అయితే ఉంది. ఎంట్రన్స్ టికెట్ అయితే ఏం లేదు. పార్కింగ్ కి మాత్రం ఒక 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. లోపలికైతే వచ్చేసాము. దూరం నుంచి గుడి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మంచి మంచి లైట్స్ తో చాలా బ్రైట్ గా ఎంతో బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక రథం ఉంది, చుట్టూ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. అది దాటి ముందుకు వచ్చాక మనకి కార్స్ పార్కింగ్ కనిపిస్తుంది. అబ్బా, ఈ పక్క నుంచి స్వామివారి గోపురాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. మనకి వైకుంఠ ద్వారాల వల్లే ఉన్నాయి పక్కన కూడా. ఆ ద్వారాలన్నీ పైకి చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద పాదాలు. అసలు స్వామివారి పాదాలకి నమస్కరించుకొని మేము కూడా వెనక మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ మెట్ల ద్వారా పైన గుడిలోకి ఎంట్రన్స్ అన్నమాట. మనం గుడిలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ స్వర్ణగిరి ఆలయం నిర్మాణం అనేది భారతీయ దేవాలయ కళా శైలుల సమ్మేళనం. పల్లవ, చోళ, విజయనగర, చాళుక్య శైలులన్నీ కలిపి ఒకే గుడిలా కట్టారు. ప్రమాణమైన రాతి స్తంభాలు, అపూర్వమైన శిల్పాలు, ప్రతి రాయి మీద దైవత్వం కనిపిస్తుంది. ఈ క్షేత్రం యొక్క హృదయమే 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం. తెలంగాణలోనే అత్యంత విశాలమైన, అత్యంత భవ్యమైన వెంకటేశ్వర విగ్రహాలలో ఇది ఒకటి. స్వామివారి ముఖంలో చిరునవ్వు, కరుణ, భక్తిని ఆహ్వానించే విశిష్ట శాంతి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడి ప్రత్యేకతలు ఒకటి కాదు, చాలానే ఉన్నాయి. 120 అడుగుల హనుమాన్ మండపం, ఆ మండపం లోపల 40 అడుగుల హనుమాన్ ఏకశిలా విగ్రహము, 1.5 టన్నుల భారీ బ్రాంజ్ గంట. భారతదేశంలోనే ఇది అరుదైన శిల్పకళాఖండం. జలనారాయణ స్వామి సన్నిధి, గరుడ స్తంభం, లక్ష్మీ నరసింహస్వామి మండపం, వినాయక మందిరం మనకి ఇక్కడ చాలా కనిపిస్తాయి. స్వామివారి గర్భగుడి ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి క్యూ లైన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇవాళ పెద్ద రద్దీ లేకపోవడం వల్ల క్యూ లైన్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. లోపలికైతే ఫోన్స్ అయితే అలౌడ్ లేదు. సో మేము మా ఫోన్స్ అవన్నీ వాల్యుబుల్స్ అన్ని లాకర్ లో పెట్టేసి స్వామివారి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోయాం. దర్శనం చేసేసుకొని వచ్చామండి.
చాలా బాగా జరిగింది దర్శనం. స్వామిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నారు. 12 అడుగుల స్వామి విగ్రహాన్ని కళ్ళతో చూస్తూ అలా మైమర్చిపోయాము. అలాగే స్వామివారి పక్కన అమ్మవారు లక్ష్మీదేవి, గోదాదేవి ఉన్నారు. అలాగే లోపల మదన గోపాల స్వామి విగ్రహం కూడా ఉందన్నమాట. అవన్నీ చూసుకొని మేము బయటకు వచ్చేసాం. బయటికి రాగానే మనకి ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. ఈ హనుమాన్ విగ్రహానికి ఒక విశిష్టత ఉంది. ఇది ఏకశిలా విగ్రహము. ఇది 40 అడుగుల ఎత్తు ఉందట. ఈ కింద ఉండే ఒక రథం కనిపిస్తుంది కదా, అది హంపి శిల్పకళకి సిగ్నేచర్ గా ఉంటుందన్నమాట. హంపి రథం అంటారు దీన్ని. దాని మీద మన ఏకశిల హనుమాన్ విగ్రహం లాగే ఉంది. అచ్చం మన తిరుపతిలో స్వామి దగ్గర హనుమాన్ ఉంటారు కదా, అలిపిరి దగ్గర, అక్కడ ఉన్నట్టే ఉంది విగ్రహం. చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్, లైటింగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అవన్నీ తీసేసుకున్నాము. ఇక్కడ నుంచి పక్కకి ఇలా పెద్ద గుడిలా కనిపిస్తుంది కదా, ఇది జలనారాయణ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి ఒక పెద్ద కోనేరు లాగా వస్తుంది. ఆ కోనేరు మధ్యలో స్వామి పడుకొని ఉన్నట్టుగా ఉంటారనమాట. అసలు ఎంత బాగుందో చూడ్డానికి. చూసారు కదా, ఇది జలనారాయణ స్వామి టెంపుల్ అండి. ఈ కోనేరు చూడండి, కోనేరు చుట్టూతా మనకి ఇలా స్టెప్స్ ఇలా అంతా ఉంది. పైనుంచి కూడా స్వామిని చూడొచ్చు అనమాట. ఇక్కడ అంతా లైటింగ్స్ తో చాలా బాగుంది. అందరూ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. స్వామిని చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈ కోనేరుకి నలువైపులా కూడా చాలా దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ హయగ్రీవ స్వామిని ప్రతిష్ఠించారు. అలాగే మిగతా దేవి దేవతల విగ్రహాలు ఉన్నాయి. అబ్బా, ఈ కాంతుల్లో స్వామి మధ్యలో పడుకోనుండి ఎంత బాగుందో అండి చూడ్డానికి. ఇది చాలా అరుదైన విగ్రహం, కేవలం మనకి ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. సో ఈ గుడిని మానేపల్లి వాళ్ళు కట్టించారండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ఒకసారి లిఫ్ట్ లో వెళ్తూ పెద్ద ప్రమాదం అవడం వల్ల చాలా సీరియస్ అయిపోయిందట. అప్పుడు వాళ్ళు స్వామివారిని పలు విధాల వేడుకున్నారట. ఆవిడకి ఆ తర్వాత ఐసీయూలో అడ్మిట్ అవ్వడం, ఆవిడ చాలా సీరియస్ అవ్వడం అయిందట. అప్పుడు ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వచ్చి స్వామివారి అభిషేక తీర్థాన్ని ఇవ్వడం వల్ల ఆవిడ కోలుకొని మామూలు మనిషి అయ్యారట. అలా వారి స్వామి మీద ఉన్న కృతజ్ఞత భావంతో వాళ్ళకి 22 ఎకరాల భూమిని స్వామికి ఇచ్చి అందులో ఈ బ్రహ్మాండమైన గుడిని కట్టించారు. సో ఇదండి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత. అందరూ తెలుసుకున్నారు కదా. మీ అందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు కేవలం హెల్త్ పరమైన విశేషాలే కాకుండా ఇలాగే మేము అప్పుడప్పుడు ఆ ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాటి గురించి కూడా విశేషాలను కూడా మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాము. తప్పకుండా మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా మాకు ఈ దర్శనం తర్వాత మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తుందని నేను భావిస్తున్నాను. మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలపండి. ఓం నమో వెంకటేశాయ.